నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆకలిని చంపుకోలేవు, ఇష్టమున్న ఫుడ్ ని తినలేవు, ఊపిరిని వదల్లేవు, గాలి కోసం ప్రయత్నించకుండా ఉండలేవు, సముద్రంలో ఉండిపోలేవు, ఒడ్డుని చేరుకోలేవు. బతుకుకి చావుకి మధ్యన ఉండేదే నరకం. బతకాలి అన్న ఆశ, చస్తాను అన్న భయం మనిషిని కంప్రెస్ చేస్తాయి. చాణక్య వల్ల దివ్య అలా కంప్రెస్ అవ్వబోతోంది. వాడి ద్వారా నేను చేయిస్తాను. ఆ దివ్యకి నరకం చూపిస్తాను. మేడం, అర్థం కాలేదు. అర్థం అయ్యుంటే ఆ చాణుక్యనో ఈ నిత్యనో అయ్యుండేవాడివి. ఇంకా వివరంగా చెప్పే అలవాటు నాకు లేదు అఖిల. ఏమి జరుగుతుందో వెయిట్ చేసి చూడు. దివ్య లైఫ్ అత్యంత ప్రమాదకరమైన విధంగా మారిపోబోతోంది. దాని తలరాత తిరగరాయబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మను అన్నయ్యను మళ్ళీ చూసినట్టుగా ఉంది. కుదిరినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాను. అంతకంటే భాగ్యం అమ్మా. నువ్వెప్పుడైనా ఇంటికి రావచ్చు. ఇది నీ ఇల్లు తల్లి. థ్యాంక్స్ అంకుల్. మా అమ్మ జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచారు. థ్యాంక్ యూ సో మచ్. మంగా మేడం గారు ఈ ఇంట్లో లేరమ్మా, మా గుండెల్లో ఉన్నారు. జైసార్తో కొలువు తీరున్నారు. ఇక నుంచి ఈ ఇల్లు కూడా నాకు దేవాలయమే అంకుల్. ఇక నేను బయలుదేరతాను. అదేమిటమ్మా, 12 సంవత్సరాల తర్వాత ఇంటికొచ్చావు, భోజనం చేయకుండానే వెళ్ళిపోతావా? నీకోసం పిండి వంటలు కూడా చేశాను. చేశానని చెప్పి ఇంకా అలా చూస్తావేమిటే? త్వరగా వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూడు. వెళ్ళు. కూర్చోమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? తిను. చిన్నప్పుడైతే అమ్మ నాకు గోరుముద్దలు తినిపించేది. ఇప్పుడు అమ్మ లేదు. మీరు తినిపిస్తారా ఆంటీ? దివ్యమ్మా, చిన్నప్పుడు మీరు కూడా తినిపించారు కదా ఆంటీ, అలాగే ఇప్పుడు తినిపిస్తారా? తినిపిస్తానమ్మా. నీకన్నీ గుర్తున్నాయి తల్లి. అమ్మని, అన్నం పెట్టిన చేతిని ఎలా మర్చిపోతానా ఆంటీ?
అమృతంలా ఉంది. అమ్మే గోరు ముద్దలు పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. అయ్యో దివ్యమ్మా, దివ్యమ్మా, ఇదిగో మంచినీళ్ళు తాగు. థ్యాంక్స్ అంకుల్. అవును, ఆంటీ తినిపించారు, మీరు తినిపించరా అంకుల్? ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? నాకు సగం కడుపే నిండింది. మీ చేత్తో తినిపిస్తే మొత్తం నిండిపోతుంది. తల్లి, ఈ పేదవాడికి ఇంత అదృష్టాన్ని ఇస్తున్నావమ్మా. భక్త శబరిని ఆ రాముడు కరుణించినట్టు నువ్వు మాకు వరుణిస్తున్నావా? ఆ రోజు మంగా మేడం గారికి గతం గుర్తుకు రాగానే ముందు మమ్మల్ని గుర్తుపట్టారు. ఈ రోజు ఆ తల్లి అంశమైన నువ్వు. అంకుల్, నాన్నకి మీరంటే చాలా ఇష్టం. మీ చేత్తో తింటే నాన్న తినిపించినట్టుగానే ఉంటుంది. తినిపించండి అంకుల్. తప్పకుండా తల్లి, మా జన్మ ధన్యమైంది. మీనాక్షి, ఆ ప్లేట్ ఇవ్వు. చారుకేశా, మేడం, ఒక్కడివే ఉన్నావేంటి? మీ బాస్ ఎక్కడా? బయటికి వెళ్ళారు మేడం. ఆశ్చర్యంగా ఉంది. తను షర్ట్ లేకుండా అయినా బయటకెళ్తాడు గాని చారుకేశ లేకుండా వెళ్ళడమా? దీనికే మీరు ఇలా అంటే ఈ మధ్య ఆయన చేస్తున్న వింత వింత పనులకి ఇంకేమంటారో. ఏం చేస్తున్నాడేంటి? మొన్న మనకు రావాల్సిన టెండర్ని దివ్య మేడం గారికి వదిలేశారు. వాట్? లాక్కోడమే తెలిసిన చాణక్యకు ఇవ్వడం కూడా తెలుసా? దాని వెనక ఒక లాజిక్ ఉంది మేడం. అనుకున్నాను. లాభం లేకుండా ఆయన గారు ఏ పని చేయరు కదా. ఆఫ్ కోర్స్, సార్ ఏం చేసినా ముందు చూపుతో చేస్తారు. ఇంతకీ ఆ టెండర్ వదిలేయడానికి మీ సార్ ఏ టెండర్కి ఎక్కువ పెట్టారు? త్వరలో సార్ ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నారు మేడం. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయితే సార్ సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 అవుతారు. ఓహో, మీ బకాసుర బాస్కి మొత్తం ఆకులంతా తిరబోతుందన్నమాట. ఆ ప్రాజెక్ట్ విషయంలో దివ్య మేడం గారి హెల్ప్ అవసరం పడొచ్చని ఇప్పుడే దివ్య మేడంని సార్ మంచి చేసుకుంటున్నారని నా అనుమానం. అనుమానం కాదు చారుకేశా, అదే నిజమై ఉంటుంది. మీ చాణక్య సారు సక్సెస్ కోసం శత్రులతో సైతం చేతులు కలపగల సమర్థుడు. చాణక్య పేరుతో చలామణవుతున్న శకుని. కాకపోతే నాకు చిన్న బాధ. నాకు కాబోయే ఉదయంతో కూడా అతను బిజినెస్ డీల్ చేస్తున్నాడు. ప్రేమించాల్సిన ఉదయంతో కూడా ఈ బిజినెస్ డీల్ ఏంటో. మేడం, మేడం, ఏంటి నాగభూషణం? మేడం, నేను మీకు ఎంత నమ్మకస్తుండి ప్రతిదీ నాకు చెప్పు చేస్తారు. ఇది మాత్రం ఎందుకు నా దగ్గర దాచిపెట్టారు? ఏం దాచాను? అదే మేడం, దివ్యని కిడ్నాప్ చేసిన మ్యాటర్. ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, నా దగ్గర కూడా సస్పెన్స్ ఎందుకు మేడం? దివ్యని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టారు? చంపేశారా? ఇంకా ప్రాణాలతోనే ఉందా? ఎలా చంపుతారు మేడం? గన్తో షూట్ చేశా, బాంబుతో పేల్చేశా, లేక కసక్కమని కత్తితో పొడిచేశా? ఆపుతావా? నేనెవరిని కిడ్నాప్ చేయలేదు. నిజమా మేడం? మరి దివ్య కనిపించట్లేదని అందరూ కంగారు పడుతున్నారు. ఏమిటి? దివ్యమ్మ కనిపించడం లేదా? వెంట సెక్యూరిటీ కూడా లేరా? ఫోన్ ఎత్తడం లేదా? ఎప్పటి నుండి కనిపించడం లేదు? ఆ విషయం నాకు ఇప్పుడు చెప్తారేమిటి? వెంటనే మీరు దివ్యమ్మ ఫోన్ని ట్యాప్ చేయండి. దివ్యమ్మ కారుకి జీపీఎస్ ఉంది, దాన్ని ట్రాక్ చేయండి. త్వరగా నాకు అప్డేట్ చేయండి. దివ్యమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు?
నాతో చెప్పకుండా ఏ పని చెయ్యదే. మేడం మీరు కిడ్నాప్ చేయక వాళ్ళకి తెలియక ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనట్టు మేడం? నేను అదే ఆలోచిస్తున్నాను. మేడం ఒకవేళ చాణక్య కిడ్నాప్ చేసాడేమో. వాడు కిడ్నాప్ చేసే టైప్ కాదు. ఆ అవసరం కూడా వాడికి లేదు. ఓహో మేడం మనలో మన మాట ఆ దివ్యకి మనం కాకుండా వేరే ఎవరైనా శత్రువులు ఉన్నారా? దానికున్న ఏకైక బద్ద పెద్ద శత్రువుని నేనే. మేడం దివ్య అదృష్టం వెనక మీ హస్తం లేదంటున్నారు. వేరే శత్రువులు లేరు. ఆ చాణక్య కిడ్నాప్ చేయలేదు. మరి దివ్య ఏమైనట్టు ఎక్కడున్నట్టు మేడం? No office, no phone calls, nothing. No security, no work. ఈ 48 hours కంప్లీట్ గా హ్యాంగ్ అవుట్ అవుతాను. జాలీగా నాకు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తాను. అబ్బా, what happened, baby? అరే ఎప్పుడే ఇలా అవ్వాలా? 2 days టూర్ ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ అవర్ లోనే బ్రేక్ పడిందే. ఇప్పుడేం చేయాలి? ఎస్, ఎవరినైనా లిఫ్ట్ అడిగితే? ఈ రూట్ లో ఏ వెహికల్ రావడం లేదు. ఇక్కడ స్ట్రక్ అయిపోతానా ఏంటి? థ్యాంక్ గాడ్, ఏదో వెహికల్ వస్తుంది. లిఫ్ట్, లిఫ్ట్ ప్లీజ్. షట్, బ్యాడ్ లక్. హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? సర్ప్రైజింగ్ గా ఉంది. ఏ, నేను రోడ్డు మీద ఉండకూడదా? సెక్యూరిటీ లేకుండా ఉన్నారు. మీరు కూడా సెక్యూరిటీ లేకుండా వచ్చారు. అప్పుడప్పుడు ఇలా ఒంటరిగా బయటకు వస్తూ ఉంటాను. మైండ్ రిలాక్సేషన్ కోసం లాంగ్ డ్రైవ్కి వస్తూ ఉంటాను. రియల్లీ? నేను కూడా అంతే, లాంగ్ డ్రైవ్ కోసమే వచ్చాను. కానీ నా కార్ బ్రేక్ డౌన్ అయింది. సో సాడ్. లిఫ్ట్ కావాలా? అవసరం లేదు. మరి కార్ ఆపారు? మీరు అనుకోలేదు. ఏం నాతో రావడానికి భయమా? భయమా? దివ్య ఇక్కడ. అయితే నా కార్ ఎక్కండి. ఇట్స్ ఓకే, ఐ కెన్ బుక్ అ క్యాబ్. ఈ రూట్లో పెద్దగా క్యాబ్స్ దొరకవు. పర్వాలేదు, ఐ కెన్ వెయిట్. ఎదురుగా ఉన్న అవకాశాన్ని వదులుకొని వెయిట్ చేయడం ఎందుకు? ఓకే, అందంగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, పైగా కార్ బ్రేక్ డౌన్ అయింది, పైగా సెక్యూరిటీ కూడా లేరు. ప్లేస్ చూస్తే ప్యానిక్గా ఉంది, మీరు చూస్తే మొండిగా ఉన్నారు. ఏదైనా జరగకూడదు జరిగితే నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఏంటి భయపెడుతున్నారా? లేదండి, సిచ్యువేషన్ చెప్తున్నాను. నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలను.
నిజం చెప్పండి, నాతో రావడానికి ఈగో ప్రాబ్లమా లేక భయమా? నాకు భయం లేదని చెప్పాను కదా. మరి ప్రాబ్లం ఏంటి? రేపు నా కార్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, మిమ్మల్ని లిఫ్ట్ అడగొచ్చు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే తప్పే ఉంది. నాకు మీ హెల్ప్ ఎప్పుడూ అవసరం రాదు. అట్లీస్ట్ మెయిన్ రోడ్ వరకే నేను డ్రాప్ చేస్తాను, రండి. ఓకే, ఖచ్చితంగా మీరు నాతో రావడానికి భయపడుతున్నారు. అది ఒప్పుకోలేక అబద్ధం చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నాకు అర్థమైంది. మీ మనసులో ఉన్న భయం మొహంలో క్లియర్గా కనిపిస్తుంది. ధైర్యం మీలో ఎక్కడా కనిపించట్లేదు. హ, మళ్ళీ పేరుకేమో నేను దివ్య అంటున్నారు. మీరు దివ్య కాదు, భయం. కమ్. చంద్రిక, చంద్రిక! అబ్బబ్బా, ఏంటి పౌడరు? దివ్య ఎక్కడ? ఉదయం నుంచి కనిపించటం లేదు. టెండర్ వచ్చింది కదా, ఆ పనిలో ఉందేమో. దివ్య ఆఫీస్కి వెళ్ళలేదంట. ఆ రంజిత్కి అశోక్కి 2 రోజులు లీవ్ ఇచ్చిందంట. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. విచిత్రంగా ఉందే. ఆఫీస్కి వెళ్ళక సెక్యూరిటీ తోడు లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంటి నీకు తెలియదా? వా, తెలిస్తే చెప్పనా? మరి ఎవరిని అడిగితే తెలుస్తుందబ్బా? మా ముసల్దాన్ అడుగుదాం, పద పద పౌడ్రు, పద. అమ్మమ్మా, దివ్య ఎక్కడా? ఎందుకు? అది టెండర్ వచ్చింది కదా, కంగ్రాట్స్ చెబుదామని బామ్మగారు. నిన్న చెప్పారుగా. మళ్ళీ చెప్దామనమ్మమ్మా. అంతేకాదు, దివ్యకి ఇష్టమైన పిండి వంటలు, స్వీట్స్, హాట్స్ అన్నీ చేసి పెడదామని. మీకు తినడం మాత్రమే తెలుసు అనుకున్నాను, వండి పెట్టడం కూడా తెలుసా? అంటే ఏంది బామ్మగారు? మా ఆవిడ ఆడదు కాదనుకుంటున్నారా? తనకు వంట రాదనుకుంటున్నారా? చంద్రిక, నువ్వు కిచెన్ వైపు వెళ్లి ఎన్ని రోజులు కాదు కాదు ఎన్ని సంవత్సరాలైందో చెప్పవే. రోజు వెళ్తున్నాను కదమ్మమ్మా. తాగేసిన కాఫీ కప్పులు, తినేసిన ఎంగిల్ ప్లేట్లు సింకులో వేయడానికా? ఈ డొంక తిరుగుడంతా ఎందుకు బామ్మగారు? దివ్య ఎక్కడికి పోయిందో చెప్పొచ్చుగా. అర్జెంటుగా ఆ విషయం తెలుసుకొని మీరెవరికి చెప్పాలి? ఏంటమ్మమ్మా, మేం మరీ అంత నమ్మక ద్రోహుల్లా కనిపిస్తున్నామా? ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం మాకు లేదనుకుంటున్నావా? ఆ విషయం నన్ను కాదు, మీ మనస్సాక్షిని అడగండి. మీకీ ఇంటిపై మీకు ఎంత నమ్మకం, విశ్వాసం ఉన్నాయో మీకు మీరే ప్రశ్నించుకొని పరీక్షించుకోండి. మమ్మల్ని మరీ మీరు కూరలో కరివేపాకులాగా తీసి పారేస్తున్నారు బామ్మగారు. ఈ ఇంటిపై విశ్వాసం, నమ్మకం లేకపోతే ఈ ఇంట్లో మేము ఎందుకుంటాం? వేరే దారి లేక, ఈ ఇంటిని వదిలి నడి రోడ్డు మీద బతకలేక. ఏంటమ్మమ్మా, మేం మరీ అంత గతి లేని వాళ్ళం అనుకుంటున్నావా? ఆస్తిలో మా వాటా తీసుకుని బయటికి వెళ్ళలేకనా? ఈ క్షణం మీ వాటా పంచిచ్చేస్తాను. నిజంగానే వెళ్ళిపోతారా? అమ్మా నాన్న లేని దివ్యను వదిలేసి మేమాడిపోతాం బామ్మగారు? దివ్యను ఒంటరిగా వదిలేయటానికి మాకు మనసొప్పుతుందా ఏంది? మేం మరీ అంత హృదయం లేని కఠినాత్మలం అనుకుంటున్నావా? మేము మనుషులమేనండి. మాకు జాలి, దయ, కరుణ, హృదయం అన్నీ ఉన్నాయి. అవునా ప్రసాదు? అయినా దివ్యని సెక్యూరిటీ లేకుండా ఎందుకు పంపించావమ్మా? దివ్య శక్తి యుక్తులపై నాకు నమ్మకం ఉంది. తనను తాను కాపాడుకోగలదు. ఓ 2 రోజులు రెస్ట్ తీసుకుని వస్తానని వెళ్ళింది. మాకు ఆ నమ్మకం ఉంది బామ్మగారు. దివ్యని ఆడి పంపించారో చెప్పండి. ఈ విషయం మీరు ఎవరికి చేరవయ్యాలో చెప్పు ప్రసాదు, వాళ్ళకే చెప్తాను. వెదవ జీవితం విరక్తి పడుతుంది. మా ఆయన అవమానించడమే పనిగా పెట్టుకున్నావు అమ్మమ్మా. పాపం, ఆయన ఎంత బాధపడితే అలా వెళ్ళిపోతారు? అంతలా బాధపడితే వెళ్ళి ఓదార్చు. సారీ పౌడరు, హర్ట్ అయ్యావా? హర్ట్ అవటమా పాడా? అక్కడే ఉంటే మీ అమ్మమ్మ ఇంకా ఎన్నెన్ని మాటలు అంటుందోనని వచ్చేశాను.
మీకు ఏమాత్రం సిగ్గు శరం రోషం పౌరుషం ఏమీ లేవా? అవన్నీ నిన్ను కట్టుకున్నప్పుడే వదిలేశాలే. ఏంటి? ఏం లేదులే తల్లి. దివ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అవును, ఎక్కడికి వెళ్ళిందది? ఎవరినడిగితే తెలుస్తుంది? ఎన్నిసార్లు కాల్ చేసినా సార్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అంత బిజీగా ఏం చేస్తున్నట్టు?